లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈశ్వర్ కార్తిక్ రచన మరియు దర్శకత్వంలో వస్తున్న సినిమా జీబ్రా. సత్యదేవ్, డాలీ, ధనుంజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫినాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇక నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం విశేషం. పుష్ప తర్వాత నన్ను మన జాలిరెడ్డి అంటున్నారు, మనోడు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ಫಾರ್ ದಟ್. ಐ ವುಡ್ ಲವ್ ಟು ವರ್ಕ್ ಇನ್ ಮೋರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಹಿಯರ್. ಆ್ಯಂಡ್ ನನ್ನ ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ಕೂಡ ಜೀಬ್ರಾ ತುಂಬ ಜನ ಕೇಳ್ತಿರ್ತೀರ, ಕನ್ನಡದಲ್ಲೇ ಡಬ್ ಮಾಡಿ ರಿಲೀಸ್ ಮಾಡಿ ಬೇರೆ ಭಾಷೆ ಸಿನಿಮಾಗಳನ್ನು ಅಂತ. ಜೀಬ್ರಾ ಕನ್ನಡಕ್ಕೆ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಮ್ಮ ಹುಡುಗರೇ ಡಬ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಡೇರ್ ಡೆವಿಲ್ ಮುಸ್ತಫಾ ತಂಡ ಡಬ್ ಮಾಡಿದೆ ಸಿನಿಮಾಗೆ. ನಮ್ಮ ಕನ್ನಡದ ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಲಾವಿದರು ವಾಯ್ಸ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನವೆಂಬರ್ 22ಕ್ಕೆ ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗ್ತಿದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಥಿಯೇಟ್ರಲ್ಲೇ ಬಂದು ಸಿನಿಮಾ ನೋಡಿ హర్సి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ మా నైబర్స్ కూడా, అండ్ వాళ్ళ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ద ఎంటైర్ టీమ్, ద ఫిల్మ్ హ్యాస్ అ గ్రేట్ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్ట్. సునీల్ గారు, సత్యరాజ్ గారు అండ్ సత్య అండ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని మీరు కూడా ఎంకరేజ్ చేసి నవంబర్ 22న ఈ సినిమాని థియేటర్స్లో చూసి మీరందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనే మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా, దినేష్, ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారనే జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది. ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా, దినేష్ గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు. ఆ సినిమాకి కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి, ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి. ప్లీజ్ గాడ్ బ్లెస్ రియల్లీ. నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవ్. చూస్తాను కూడా. ఈ యొక్క ఈశ్వర్ కార్తిక్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను సినిమాని పాండమిక్ టైంలోనే. అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్, డైరెక్టర్. ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది. అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత పైకి వెళ్ళడానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.